హలో గైస్, వెల్కమ్ టు జాబ్ గురు ఇండియా. ఇప్పుడైతే మీ అందరి కోసం అయితే ఒక మంచి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ గురించి అయితే చెప్పబోతున్నాను. విప్రో కంపెనీ నుంచి అయితే ఒక అఫీషియల్ గా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే అనౌన్స్ చేసింది. ఇది వచ్చేసి స్పెషల్ గా 2024 లో పాస్ అవుట్ స్టూడెంట్స్ ని మాత్రమే అలౌ చేసింది. సో మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, విప్రో అయితే ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే తెచ్చింది. BE బీటెక్ అండ్ ME MTech 2024 లో CSC అండ్ IT అదర్ బ్రాంచెస్ కూడా ఇది అలో చేస్తుంది. సో త్రూ అవుట్ అకాడమిక్ లో అయితే వీళ్ళైతే 60% అయితే వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అదర్ క్రైటీరియా ఒక బ్యాక్లాగ్ అయితే వీళ్ళైతే అలో చేస్తున్నారు. సో బ్యాక్లాగ్ కూడా మనం 8th సెమిస్టర్ లోపల అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో అయితే వీళ్ళైతే 10th కు గ్రాడ్యుయేషన్ కు మధ్యలో 3 years గ్యాప్ అయితే వీళ్ళు అలో చేస్తున్నారు. అండ్ గ్రాడ్యుయేషన్ లో మాత్రం 4 years డిగ్రీని 4 years లో అయితే కంపల్సరీగా మనం అయితే కంప్లీషన్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు వచ్చేసి ఓన్లీ స్పెషల్ గా 2024 వాళ్ళకు మాత్రమే డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అండ్ క్వాలిఫికేషన్ అయితే BE బీటెక్ ME MTech అనమాట. సో బ్రాంచ్ వచ్చేసి ఆల్ ద బ్రాంచెస్ అనమాట. సో CSC అండ్ IT పీపుల్ అయితే వీళ్ళైతే మెయిన్ గా ఫోకస్ చేస్తారు. సో డిసిగ్నేషన్ అయితే ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ కాంపన్సేషన్ అయితే 3.50 lakhs per annum అనమాట. సో అలాగే వీళ్ళైతే 6 months తర్వాత అయితే జాయినింగ్ బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 25K అయితే జాయినింగ్ బోనస్ అయితే మనకైతే ఇస్తారు. సో అలాగే ఇక్కడ ఈ కంపెనీకి అయితే మనకైతే 12 months బాండ్ ఉంది. సో 1 year అయితే బాండ్ ఉంది. ఒకవేళ 1 year బాండ్ బ్రేక్ చేస్తే మాత్రము మనమైతే 25,000 అయితే కట్టాల్సి ఉంటుంది. సో వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 rounds లో మనకు ఇవాల్యుయేషన్ చేస్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ అనమాట. సో ఆన్లైన్ అసెస్మెంట్ లో ఆప్టిట్యూడ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్, ఆన్లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ ఉంటుంది. సో ప్రోగ్రామింగ్ టెస్ట్ లో అయితే వీళ్ళైతే 2 ప్రోగ్రామ్లు ఇస్తారు. మనమైతే ఆ 2 ప్రోగ్రామ్లని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో డ్యూరేషన్ వచ్చేసి మనకు 60 minutes అయితే ఇచ్చారు. సో మనకైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయితే మనకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ అయితే మనం అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు. లైక్ ప్రోగ్రామింగ్ లైక్ జావా, C++ అండ్ పైథాన్. సో సెకండ్ రౌండ్ వచ్చేసి వాయిస్ అసెస్మెంట్ అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి బిజినెస్ డిస్కషన్ అనమాట. TR అండ్ HR రిలేటెడ్ డిస్కషన్స్ అయితే జరుగుతాయి. ఈ డ్రైవ్ లింక్ అయితే మనం అయితే వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.